హలో గైస్, అందరూ బాగుంటారా? మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు శ్యామల రవి వ్లాగ్స్. మా ఛానల్ని వీడియో పూర్తిగా చూడండి. ఎలా ఉంది అని చికెన్ కర్రీ చేశాను చూడండి. ఈ విధంగా చేశాను. బాగుందా లేదా చూడండి. కెనడాలో చికెన్ చేశాను ఈ విధంగా. నేను ఆయిల్ వేసేసి, ఆయిల్లో మసాలా అంతా వేసేసి, ఆనియన్ వేసి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించేసి, వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి బాగా వేయించేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. జింజర్ గార్లిక్ వేసేసాను. తర్వాత బాగా వేగనిచ్చి కొద్దిగా క్యాష్యూ వేయించి పెట్టి పౌడర్ చేసి అందులో వేసి బాగా వేయించేయాలి. అందులో వేసి బాగా వేయించేస్తామంటే క్యాష్యూ గార్లిక్ వేసి కొంచెం బాగా వేయించేసి అందులో చికెన్ వేసి ఇప్పుడు చికెన్ కలిపి మ్యారినేట్ చేసి పెట్టేస్తాను. నిమిషం ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పెట్టేసామంటే బాగా ఇది నానుతుంది, బాగా ఊరుతుంది, బాగుంటుంది. తర్వాత వేసేసి మూత పెట్టేసి అప్పుడప్పుడు పెంచుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా చాలా రుచిగా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. కావాలంటే చికెన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసేసి ఆఫ్ చేసి పెట్టేసామంటే ఆ వేడికి బాగా ఆ ఆకులు ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది, బాగుంటుంది. అట్లే పెట్టేసాను మూత. చూడండి లాస్ట్లో ఈ విధంగా వేసి పెట్టేస్తే ఆ విధంగా అయిపోయిందనమాట. అట్లే బాగా హాట్గా ఉంటుంది కదా, మూత పెట్టేస్తామంటే వేడిగా బాగుంటుంది. చాలా రుచిగా ఉంది. మీరు ట్రై చేసి చూడండి. కెనడాలో వంటలండి ఇవి. కెనడాలో ఫ్రెష్గా దొరకదు కదా, ఏసీల్లో ఫ్రిడ్జ్లో ఉండేటివి కదా, కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.